హలో ఎవ్రీవన్, టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, అలానే 7, 8 పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకుని ఒక పావు టీ స్పూన్ మెంతులు వేసుకున్నాము. ఇలా వేగిన వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ ఉంది కదా, ఆయిల్లో 2 కట్టల గోంగూర వేసుకుందాం. వేయగానే చాలా ఉంది కదా, ఇది మగ్గేతలకి కొద్దిగా అవుతుంది. ఇప్పుడు మిక్సీ జార్లో 7, 8 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని జస్ట్ కోర్స్గా గ్రైండ్ చేసుకుందాము. ఇప్పుడు ఉడికించుకున్న గోంగూరను వేసుకొని కారం సరిపోలేదు కాబట్టి 1 టీ స్పూన్ కారం వేసుకొని జస్ట్ ఒక పల్స్ ఇవ్వండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు కోసం ఆవాలు, జీలకర్ర, పచ్చనపప్పు, 1 టీ స్పూన్ ధనియాలు, కొద్దిగా ఇంగువ వేసుకొని ఒక ఆనియన్ కట్ చేసి వేసుకొని ఇది కొంచెం బాగా పోపు వేగిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు వేసుకొని మనం మిక్సీ పెట్టుకున్న గోంగూర పచ్చడి వేసుకొని లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి రెడీ. థ్యాంక్